ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. 119వ సంకీర్తన 169వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, మంచి బుద్ధి గలవారు చెడును విసర్జించి మంచిని జరిగించేవారుగా ఉంటారు. చెడ్డబుద్ధి గలవారు మంచిని విడిచి చెడును చేసేవారిగా ఉంటారు. హంస నీళ్లు కలిపిన పాల్లో నుంచి నీటిని వేరుచేసి పాలు మాత్రమే తీసుకుంటుంది. అదే రీతిలో మంచి బుద్ధిగలవాడు లోకంలోని మంచి చెడులు కలయికలోంచి మంచిని మాత్రమే తీసుకుంటాడు. మంచి బుద్ధి గలవాడిని బుద్ధిమంతుడిగా, చెడ్డబుద్ధి గలవాడిని బుద్ధిహీనుడుగా పిలుస్తారు. ఒకనిలోని వివేకము మాత్రమే బుద్ధిమంతుడుగా మారుస్తుంది. బుద్ధి కలిగి వివేకము లేకపోతే వ్యర్థమే. ప్రిలారా, దేవుడు మనకు రెండు కలిపిన హృదయాన్ని అనుగ్రహించున్నాడు. ప్రిలారా, ఆయన అనుగ్రహించు బుద్ధి వివేకములు మనలో ఆత్మకార్యములు జరిగేలా చేస్తుంది, మరియు ఆయన నీతి న్యాయములు జరిగించేలా చేస్తుంది. ఒక సర్కస్లో జోకర్లు అనేకులు నిలబడి అందర్నీ నవ్విస్తున్నారు. జనాలు అందరూ కూడా తమను తాము మరిచిపోయి వాళ్ళు చేస్తున్న చేష్టలు, అల్లరి పనులను చూసి ఆనందిస్తున్నారు. హఠాత్తుగా ఆ సర్కస్ యజమాని ముందుకు వచ్చి, ఆ సర్కస్ గుడారమునకు నిప్పు అంటుకున్నది కనుక వెంటనే ప్రజలు అందరూ బయటకు వెళ్ళాలి అని చెప్పాడు. కాని ప్రజలైతే అది కూడా ఒక హాస్యాస్పదంగా తీసుకొని ఇంకను నవ్వడం ప్రారంభించారు. దాని చూసిన యజమాని అందర్నీ బయటకు వెళ్ళమని బ్రతిమలాడుకున్నాడు. మంటలు ఇంకా ఎక్కువగా చెలరేగుతున్న దాన్ని చూసిన ప్రజలకు అర్థమయ్యింది, అది నవ్వు కొరకు కాదు, అది నిజమే అని. అప్పటికే ఆ గుడారమంతా అగ్ని వ్యాపించుట వలన ప్రాణముతో బయటపడిన వారు తక్కువ మందే. ప్రియులారా, సుఖముగా జీవించిన ఒక ధనవంతుని గురించి పరిశుద్ధ లేఖన భాగాల్లో వ్రాయబడింది. తన ఇంటి ముందు అనారోగ్యముతో బాధపడుతూ భిక్షమడుగుతున్న లాజరు పైన కనీసము కనికరము కూడా లేదు. ఆయనకు సహాయము చేయాలి అనే హృదయము కూడా లేదు. మరణము వరకు ఆయన హృదయములో స్పర్శ లేకుండా ఉంది. ఒక దినము ఇద్దరు కూడా మరణించారు. ప్రియులారా, లాజరు పరలోకములో, ధనవంతుడు నరకములో ఉన్నాడు. నరకములోనికి వెళ్ళిన తరువాత ధనవంతునికి వివేకమైన మనసు వచ్చింది. తన వలె భూమి మీద జీవిస్తున్న తన సహోదరుల కొరకు చింతిస్తున్నాడు. వాళ్ళు రక్షించబడటానికి లాజరును పంపించమని అడుగుతున్నాడు, కాని అది కుదరలేదు. ప్రియులారా, పైన చూపిన రెండు సంఘటనలు మనము చదివినప్పుడు అల్పమైన సంతోషము కొరకు ప్రజల యొక్క హృదయములో స్పర్శ లేకుండా ఉన్నారు. ఐశ్వర్యవంతుడు తనకైశ్వర్యమిచ్చిన దేవుణ్ణి గుర్తించకుండా, హృదయములో వివేచన లేకుండా మరణించి సమాధి చేయబడ్డాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనకు వివేకము గల హృదయము కావాలి. మనకు భూమి మీద జీవించుటకు ఇవ్వబడిన దినములు చాలా స్వల్పమైనవే. ఆ కొద్ది దినములైనా దేవునిలో వివేకము గల మనస్సాక్షితో జీవిద్దాం. తోచినంత సహాయము చేసి ముందుకు వెళ్దాం. సహాయము చేయకుండా ఉండిన ఎడల ఆదరణ లేకుండా ఉన్న అనేకులకు యేసు క్రీస్తు ప్రభువుని ఎలాగూ వ్యక్తపరచగలము? నాశనము వచ్చినప్పుడు వివేకము లేకుండా ఉండిన ఎడల వచ్చే ఉగ్రతను మనము ఎలాగూ తప్పించుకోగలము? కాబట్టి వివేకము కలిగి, మంచి మనసు కలిగి, ఇతరులకు సహాయపడువారుగా ఉండులాగున అటువంటి హృదయము కలిగి ఉండుటకు దేవుడు అటువంటి గొప్ప కృపను, ధన్యతను ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును
మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి, అయ్యా మీ మహిమ కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం. దివ గడిచిన దినమంతా మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం. దేవా, మీ యొక్క బుద్ధి వివేకములు గల ఆత్మను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. అయ్యా, మాకివ్వబడిన బుద్ధి వివేకములు మీ యొక్క రాజ్య వ్యాప్తికి ఉపయోగించే వారముగా మమ్మల్ని బలపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కన్నీటి లోయలో పయనించున్న మా కుటుంబాలలో మా రక్షకుడుగా జన్మించి మమ్మను పరవశింపజేసినందుకే మీకే కృతజ్ఞతా వందనాలు. ప్రభువా, నీవు మా హృదయములోనికి రమ్మని ఆహ్వానించున్నాం. అయ్యా, మమ్మను ఈ నెల చివరి దినాలలో నీవు మా కుటుంబాల్లోనికి వచ్చి మమ్మను మరియు మా గృహములను నీ యొక్క శుభవార్తమైన వార్తతో ఆనందింపజేసినందుకు మీకు కృతజ్ఞతా వందనాలు. దేవా, మా పాప శాపాలను తొలగించుటకు దావీదు పట్టణమందు మా కొరకు పుట్టిన రక్షకుడా, నీవు నీ మహాకృపతో మా పాపములను నీ రక్తము ద్వారా కడిగి మమ్మును నీ మహాదానందముతో నింపి మమ్మను ఆశీర్వదించుము. అయ్యా, సమస్త భారములన్నీ మా నుండి తొలగించి మమ్మను సంతోష సమాధానాలతో నింపమని నీ పాదసన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడ్డలను ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవ, సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచండి. దేవ, మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.